హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సెషన్లో మనము క్వశ్చన్స్ ఆన్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనం దీని ముందు వీడియోలో నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి ఒక నంబర్కి, తర్వాత దాని మొత్తం ఎంత, వాటి లబ్ధం ఎంత, ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసాము. దాని కంటిన్యూషన్గా ఈ వీడియోలో మనము ఆ కాన్సెప్ట్స్ బేస్ చేసుకున్న క్వశ్చన్స్ గురించి, ఆ ఎగ్జామ్లో ఎట్లా క్వశ్చన్స్ వస్తాయి, వాటిని ఎట్లా సాల్వ్ చేయాలనేది మనం డిస్కస్ చేద్దాం. రైట్? సో హియర్ కమ్స్ ద ఫస్ట్ క్వశ్చన్. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6084. చెప్పండి ఎన్ని ఫ్యాక్టర్స్ అవుతుంది. మీరు వీడియో పాజ్ చేసి హోల్డ్ చేసి మీరు చేయగలరా? చేసిన తర్వాత కంటిన్యూ చేయండి. మనం ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ స్టెప్ దాన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో కన్వర్ట్ చేయాలి. 6084 ఉంది, ఏం రాస్తారు? చూడండి, నేను డైరెక్ట్గా 4 తోటి చేస్తాను. ఎందుకు? ప్రైమ్ నెంబర్ అంటే 2 తోటి చేయాలి కదా. అంటే మీరు గమనిస్తే 4 అనేది 2 స్క్వేర్ కదా. 2 టైమ్స్ చేసే బదులు ఒక స్టెప్లో అయిపోతుంది. 4 15s 21. మీరు చూస్తే 6 9 ఉంది, సమ్ 9 ఉంది కాబట్టి 9 తోటి డివిజిబుల్ అవుతుంది. సో 9 తోటి చేస్తాను. ఎందుకు? 9 3 స్క్వేర్ అని రాయొచ్చు కదా. చూడండి, 9 1s 9, 62 అయితే ఏమవుతుంది? 9 6 54, 9 9s. మీరు గమనించండి, 4 అంటే 2 స్క్వేరు, 9 అంటే 3 స్క్వేరు, 169 అంటే 13 స్క్వేర్. ఇట్లా మీరు వీలైనంత మినిమం స్టెప్స్లో ప్రైమ్ నెంబర్స్లో కన్వర్ట్ చేయగలగాలన్నమాట. అది మనం చెప్పుకున్నాం ప్రైమ్ నెంబర్స్ కాన్సెప్ట్లో. ఇప్పుడు వాట్ ఇస్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? ఫార్ములా ఏం చెప్పుకున్నారండి? ఇఫ్ ఎ నంబర్ ఈజ్ ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a పవర్ p, b పవర్ q, c పవర్ r, వాట్ ఇస్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్? p + 1 ఇంటూ q + 1 ఇంటూ r + 1 అని చెప్పుకున్నాం, అవునా? సో ఇప్పుడు పవర్స్ 2 2 2 ఉన్నాయి. సో ఏమవుతుంది? 2 + 1 3. మీరు ప్రతి పవర్కి ఒకటి యాడ్ చేయాలనుకున్నాం. ఇక్కడ 2 ఉంది కాబట్టి 3, ఇక్కడ 2 ఉంది కాబట్టి 3. ఎంత అవుతుందండి మొత్తము? 27 ఫ్యాక్టర్స్ అవుతాయి. సో మై ఆన్సర్ ఈస్ 27. సింపుల్, రైట్? దట్స్ ద అడ్వాంటేజ్ ఆఫ్ నంబర్స్ అండి. ఫ్యాక్టర్స్ మీకు కాన్సెప్ట్ తెలిస్తే ఎంత పెద్ద నెంబర్ అయినా ఈజీగా చేయొచ్చు. రైట్? తర్వాత క్వశ్చన్కి వెళ్దామా? రైట్, నోట్ చేసుకోండి, తర్వాత క్వశ్చన్కి రండి. If the area of the rectangle with the integral sides is 384 square centimeters, how many different rectangles are possible? మీరు ట్రై చేయండి ఫస్ట్, తర్వాత కంటిన్యూ వాచింగ్ దిస్. చెప్పండి ఏమవుతుంది? ఇంటీజరల్ సైడ్స్ అండి, అంటే సైడ్స్ ఇంటీజర్స్ ఉంటాయి, డెసిమల్స్ కానీ ఏముండవు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ మీకు ఫార్ములా ఏంటిదండి? మీకు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ 384 ఉంది, సరే. దానికి ఫార్ములా ఏంటిది? ఫార్ములా లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ కదా, మీకు తెలుసు. లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. లెంగ్త్ లార్జర్ సైడ్ని లెంగ్త్ అంటాము, షార్టర్ సైడ్ని బ్రెడ్త్ అంటాము. సో L ఇంటూ B ఈజ్ 384 అనమాట. ఇప్పుడు ఎన్ని రెక్టాంగిల్స్ పాసిబుల్ ఉన్నాయంటే 384 పెద్ద సైడ్ అయ్యి స్మాల్ సైడ్ 1 అయితే 384 ఇంటూ 1 384 అవుతుంది కదా. ఓకే, ఇది ఒక్కటే నా ఆప్షన్. ఏముంది? 192 ఇంటూ 2 కూడా అవుతుంది కదా. 192 ఇంటూ 2 కూడా 384 కదా. అట్లా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. సో ఎన్ని రెక్టాంగిల్స్ వస్తాయి అంటే ఇప్పుడు ఈ 384ని ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్గా ఎన్ని విధాలుగా రాయగలము? చూడండి, 128 ఇంటూ 3 కూడా 384. అట్లా ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్కి ఎన్ని విధాలుగా రాయగలము 384 అనేది మీరు చెప్పగలిగితే అన్ని డిఫరెంట్ రెక్టాంగిల్స్ ఉంటాయి. అంటే మనకి ఇది చూడగల క్వశ్చన్ ఏమనుకుంటామంటే మనము జియోమెట్రీ క్వశ్చన్ అనుకుంటాం. కాదండి, మీకు ఎగ్జామ్లో డైరెక్ట్గా 384 ఇచ్చి దీన్ని ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్కి ఎన్ని విధాలుగా ఎక్స్ప్రెస్ చేయగలరు అని చెప్పి అడగడు డైరెక్ట్గా. ఇట్లా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడనమాట. మీకు దీంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటిది? నథింగ్ బట్ ఎక్స్ప్రెసింగ్ 384 యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్. మీకు తెలుసు, ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వస్తే దాంట్లో హాఫ్ని నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ అనమాట. మీరు చెప్పండి 384కి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయండి? మీరు ప్రైమ్ నంబర్స్లో రాసుకోవాలి. చూడండి, 383 పోతుంది, 3 1s 3 2s 3 8s. ఈ 128 మీకు తెలుసు కదండి, స్పీడ్ మ్యాథ్స్ క్లాస్లో మనం చెప్పుకున్నాం పవర్స్ ఆఫ్ 2 తెలిసి ఉండాలని. 128 is 2 power 7 కదా. సో ఇట్ ఈస్ 2 power 7 ఇంటూ 3 power 1. అప్పుడు ఎన్ని ఫ్యాక్టర్స్ అవుతుందండి? 7 అంటే 8, 1 అంటే 2, 8 to 16 ఫ్యాక్టర్స్ అవుతాయి. మీకు 16 ఫ్యాక్టర్స్ అయినాయి అంటే ఎన్ని విధాలుగా మనం రాయొచ్చు అని అంటే, ఎన్ని విధాలుగా దీన్ని ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్కి రాయొచ్చు అంటే ఏం చెప్పాము? నంబర్ ఆఫ్ వేస్, ఎన్ని విధాలుగా మనము ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్కి రాయొచ్చు? 16/2 8 వేస్. అంటే 384ని మనము 8 డిఫరెంట్ వేస్లో ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్కి రాయొచ్చు. కాబట్టి హౌ మెనీ డిఫరెంట్ రెక్టాంగిల్స్ ఆర్ పాసిబుల్ అంటే మనకి 8 డిఫరెంట్ రెక్టాంగిల్స్ ఆర్ పాసిబుల్. సో మన ఆన్సర్ 8 అవుతుంది అనమాట. రైట్ అండి. సో
హౌ మెనీ డిఫరెంట్ రెక్టాంగిల్స్ ఆర్ పాసిబుల్ అనే క్వశ్చన్ నథింగ్ బట్ 384 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ ఇన్ హౌ మెనీ వేస్ అని చెప్పి అనమాట. 384ని రెండు కారణాంకాల లబ్ధంగా ఎన్ని విధాలుగా రాయగలమనే క్వశ్చన్ని ఎట్లా ట్విస్ట్ చేసి ఇచ్చాడు అనమాట. ఓకేనండి, ఆన్సర్ 8 అవుతుంది. 8 డిఫరెంట్ రెక్టాంగిల్స్ వస్తాయి, మీరు కావాలంటే రాసి చూసుకోండి. తర్వాత దీని కంటిన్యూషన్ నెక్స్ట్ ఏం అడుగుతాడంటే ఇలాంటి క్వశ్చన్ ఇంకొక స్టెప్ ముందుకు పోతే ఇట్లా అడుగుతారు. ఇఫ్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ విత్ ఇంటీజర్ సైడ్స్ ఈస్ 384, సేమ్ ఉంది. వాట్ ఈస్ సమ్ ఆఫ్ ద పెరిమీటర్స్ ఆఫ్ ఆల్ పాసిబుల్ రెక్టాంగిల్స్? మనం ఇంతకుముందు ఎన్ని రెక్టాంగిల్స్ అన్నాను, ఇక్కడేం అడుగుతున్నాను ఇంకొక స్టెప్ ఎక్కువ, ఆ రెక్టాంగిల్స్ మొత్తం పెరిమీటర్ ఎంత అవుతుంది అని అడుగుతున్నాను. చూడండి, మీరు గమనిస్తే మనం 384 ఇంటూ 1 అయితే ఒక పాసిబిలిటీ ఉంది. ఇది సపోజ్ లెంగ్త్ 384, బ్రెడ్త్ 1 అయింది అనుకోండి. పెరిమీటర్ ఫార్ములా మీకు తెలుసు కదా, ఏంటిది ఫార్ములా? 2 ఇంటూ L+B. ఇప్పుడు పెద్ద సైడ్ 384, స్మాల్ సైడ్ 1 ఉంటే పెరిమీటర్ ఏమవుతుందండి? 2 ఇంటూ 384 + 1. కానీ మనం చెప్పుకున్నట్టు ఇంతకుముందు దానిలో 384 1 ఒక్కటే నా పాసిబిలిటీ. 192 ఇంటూ 2 కూడా 190, లెంగ్త్ 192, బ్రెడ్త్ 2 అయినా కూడా ఏరియా 384 అయితే అని చెప్పుకున్నాం కదా. అప్పుడు పెరిమీటర్ ఎంత అవుతుంది? 2 ఇంటూ 192 + 2. ఇట్లా మనము అన్ని పాసిబిలిటీస్ రాయాలన్నమాట. ఇప్పుడు నాకు ఈ సమ్ ఆఫ్ పెరిమీటర్స్ అంటే వీటన్నిటిని యాడ్ చేయాలి మనం. ఇప్పుడు ఈ 2 కామన్ తీస్తే అండి ఇవన్నీ ఏమిటి? 384 + 1, 192 + 2, ఇవన్నీ నథింగ్ బట్ యాడింగ్ ద ఫ్యాక్టర్స్ కదా. ఈ 384, 1, 192, 2 ఇవన్నీ 384 ఫ్యాక్టర్స్ కదా. సో sum of the perimeters of all possible rectangles is equal to what? 2 times of what? What is this అండి? Sum of the factors of 384. Sum of the factors of 384. మీకు 384 sum of the factors ముందు కనుక్కోవాలి. మీరు 384ని ఇంత ముందు క్వశ్చన్లో చూసారు. ఎట్లా రాస్తాం మనము? 2⁻7 ఇంటూ 3⁻1 అని రాస్తామని చెప్పుకున్నాం, అవునా? సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్కి ఫార్ములా ఏం చెప్పుకున్నారు చెప్పండి? నంబర్ a⁻p, b⁻q, c⁻r ఉంటే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏం చెప్పుకున్నారండి? a⁻p + 1 - 1/a - 1, b⁻q + 1 - 1/b - 1 ఇట్లా చెప్పుకున్నారు, అవునా? ఇన్ ద ప్రీవియస్ వీడియోలో మీరు నేర్చుకున్నారు. సో ఇదే అప్లై చేస్తే ఇక్కడ నేను ఏమవుతుందండి? 2⁻7 ఉంది కాబట్టి 8 - 1/2 - 1. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది? 3 ఉంది కాబట్టి 3⁻1 ఉంది కాబట్టి 1 యాడ్ చేస్తే పవర్కి 3² - 1/3 - 1 ఎంత అవుతుందండి? 2⁻8 ఎంత? 256 - 1, 255/1 ఇంటూ 3² 9 - 1, 8/2. 8/2 అంటే 4 అయింది. సో 255 ఇంటూ 4. మనకి ఇప్పుడు ఏం కావాలి? మన ఆన్సర్ ఇది సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ రిలేటెడ్. మన క్వశ్చన్ ఏంటిది? 2 times సమ్ ఆఫ్ ఆల్ ద పెరిమీటర్స్ ఈజ్ నథింగ్ బట్ 2 times సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అని చెప్పుకున్నాము. సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఎంత వచ్చిందండి? 255 ఇంటూ 4 వచ్చింది. ఇది మీరు ఇక్కడ మల్టిప్లై చేస్తే 255 1020 ఇంటూ 2 2040 అవుతుంది. ఇదే మన ఆన్సర్. చూడండి, అంటే మనకి క్వశ్చన్ ఒక టాపిక్ అనుకుంటారు కానీ యాక్చువల్గా ఇంకొక టాపిక్. ఇది నంబర్స్ టాపిక్. ఇట్లా నంబర్స్ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్గా అడుగుతారు. సో దిస్ క్వశ్చన్ ఆఫ్ సమ్ ఆఫ్ ద పెరిమీటర్స్ అనేది నథింగ్ బట్ 2 times సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ గురించి ఇచ్చిన క్వశ్చన్ అనమాట. ఓకేనండి, నోట్ చేసుకోండి. తర్వాత స్క్రీన్కి రండి. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1152 ఆర్ ఆడ్ నంబర్స్, ఈవెన్ నంబర్స్, పర్ఫెక్ట్ స్క్వేర్స్? 3 క్వశ్చన్స్ అడుగుతాను. 1152 ఫ్యాక్టర్స్ మొత్తం రాస్తే వాటిలో ఎన్ని ఆడ్ నంబర్స్ ఉంటాయి, ఎన్ని ఈవెన్ నంబర్స్ ఉంటాయి, ఎన్ని పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉంటాయి? కానీ మనం చెప్పుకున్నట్లు 1152 ఫ్యాక్టర్స్ అన్నీ మనం లిస్ట్ చేసి కౌంట్ చేయలేం కదా. దానికి ఏంటి అప్రోచ్ అంటే, అది నేర్చుకునే ముందు మనం ఫస్ట్ 1152ని ప్రైమ్ నంబర్స్ రూపంలో రాద్దాం. 2 ఇంటూ 576. 576 అంటే ఏం చెప్పుకున్నారు మీరు? 24 స్క్వేర్. మీకు తెలుసు స్క్వేర్స్ అప్ టు 25. 24 అంటే ఏంటిది? 8 ఇంటూ 3. 8 అంటే ఏంటిది? 2³ ఇంటూ 3 హోల్ స్క్వేర్ అనమాట. ఏమవుతుందండి? 2³ హోల్ స్క్వేర్ విల్ బి 2⁻6 ఇంటూ 3 స్క్వేర్ అంటే మొత్తము 2⁻7 ఇంటూ 3 స్క్వేర్ అయింది 1152, అవునా? ఇప్పుడు ఎన్ని నంబర్ ఆఫ్, మీకు తెలుసు మొత్తం ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే ఏం చేస్తారు? నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే ఏం చేస్తారు చెప్పండి? 7 ఉంది కాబట్టి 8 ఇంటూ 7 కాబట్టి పవర్ 7 + 1 8, పవర్ 2 ఉంది కాబట్టి 2 + 1 3, 24 ఫ్యాక్టర్స్ అవుతాయి.
ఈ 24 ఫ్యాక్టర్స్ ఎన్ని ఆడ్ నంబర్స్, ఎన్ని ఈవెన్ నంబర్స్. ముందు మనం ఆడ్ ఫ్యాక్టర్స్ కనుక్కుందామండి. ఎట్లా కనుక్కుంటారంటే ఆడ్ ఫ్యాక్టర్స్ సింపుల్. మీరు కానీ గమనిస్తే ఆడ్ నంబర్ ఇంటూ ఆడ్ నంబరే ఆడ్ నంబర్ అవుతుంది. ఆడ్ నంబర్ ఇంటూ ఈవెన్ నంబర్ తీసుకుంటే ఈవెన్ అయిపోతుంది. అవునా? ప్రోడక్ట్ తెలుసు కదండి, మనం ఇంట్రోలో చూసాము ఆడ్ నంబర్స్, ఈవెన్ నంబర్ కాన్సెప్ట్స్. సో ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ ఆడ్ ఉండాలంటే ఓన్లీ ఆడ్ నంబర్సే కన్సిడర్ చేయాలి, ఈవెన్ నంబర్ కన్సిడర్ చేయకూడదు. మీరు గమనిస్తే మనకి లక్కీగా 2 ఒక్కటే ప్రైమ్ నంబర్స్లో ఈవెన్ నంబరు. మనకి ఈవెన్ కాకూడదంటే ఈ 2 ఉండకూడదు. 2 ఇంటూ ఎనీథింగ్ విల్ బికమ్ ఈవెన్ అనమాట. సో ఇది తీసేయండి. ఇది తీసేస్తే మీకు ఏం మిగిలింది ఇక్కడ? 3² మిగిలింది. 3² ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే ఏం చెప్తారు? 2 ఉంది కాబట్టి 2 + 1 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవునా కదండి? 3² 9కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 1 and 9 3. 3 ఇంటూ 3 మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 3నే కదా. సో 3²కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 3 ఉంటాయి. ఆ 3 అనేవి ఆడ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. సో నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అండి? 3 అనమాట. ఓకే, ఏం చేయాలి? ఆడ్ ఫ్యాక్టర్స్ కావాలంటే 2ని తీసేసేయండి. ఓకే, సింపుల్. ఇప్పుడు ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలి. ఈ 2 ఒక్కటి తీస్తే సరిపోతుందండి. మిగిలిన ఒకవేళ సపోజ్ రేపు ఇంకొక 5 పవర్ సంథింగ్ ఉందనుకోండి, అయినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే అవన్నీ ఆడ్ నంబర్స్. 2 ఒక్కటే ఈవెన్ నంబర్ కాబట్టి దాన్ని తీసేస్తాం. 2ని తీసేస్తే మిగిలిన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఆడ్ ఫ్యాక్టర్స్ అవుతుంది. నెక్స్ట్, ఇప్పుడు ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే మీరు ఆడ్ నంబర్స్ తీసేసి ఓన్లీ ఈవెన్ నంబర్ని పెట్టుకుంటారా? 2⁻7 ఉంది కాబట్టి 7 + 1 8 అవుతుందా? కాదు కదా, అది మిస్టేక్. చూడండి, మనకి ఆడ్ నంబర్ కావాలంటే ఆడ్ నంబర్ని ఆడ్ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే ఆడ్ నంబర్ అవుతుంది. ఒక ఆడ్ నంబర్ ఈవెన్ తోటి మల్టిప్లై చేస్తే ఈవెన్ అవుతుందని చెప్పాము. సో ఈవెన్ నంబర్ ఇంటూ ఈవెన్ నంబర్ అవుతుంది. ఈవెన్ నంబర్ ఇంటూ ఆడ్ నంబర్ కూడా ఈవెన్ నంబరే అవుతుంది. అందుకని చెప్పి ఈవెన్ ఫ్యాక్టర్స్కి మనకి ఈ 3ని తీసేసి నేను ఓన్లీ 2⁻7 తోటి కనుక్కుంటానంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 2 ఇంటూ 3 ఆల్సో విల్ బికమ్ ఈవెన్ కదా. అందుకని మనం ఇక్కడ కంప్లీట్గా ఆడ్ నెంబర్ ఫ్యాక్టర్స్ని ఎక్స్క్లూడ్ ఆడ్ బేసెస్ని ఎక్స్క్లూడ్ చేయకూడదు. మరి ఎట్లా చేస్తాం? సింపుల్ అండి. మీకు ఇప్పుడు ఆడ్ ఫ్యాక్టర్స్ వచ్చినాయి. మొత్తం ఫ్యాక్టర్స్లో మీకు ఫ్యాక్టర్స్ మనం ఒక నెంబర్ని ఆడ్ నెంబర్ కాకపోతే ఈవెన్ నెంబర్ అవుతుంది, అంతే కదండి. నంబర్స్ క్లాసిఫికేషన్ చేసినప్పుడు ఆడ్ నెంబర్స్ కానివి ఈవెన్ నెంబర్స్ అవుతాయి. సో మొత్తం 24 ఫ్యాక్టర్స్లో 3నే ఆడ్ ఫ్యాక్టర్స్ వచ్చినాయి కాబట్టి ఎన్ని ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే 24 - 3 21 అవుతుంది. ఈ 21 ఈవెన్ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకేనండి, రైట్. సో అట్లా కనుక్కోవాలన్నమాట. సో మీకు ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలంటే మొత్తం ఫ్యాక్టర్స్లోంచి ఆడ్ ఫ్యాక్టర్స్ తీసేస్తే ఈవెన్ ఫ్యాక్టర్స్ వస్తాయి. అంతేగాని ఓన్లీ ఈవెన్ బేసెస్ తీసుకోవద్దు. అది కామన్ మిస్టేక్ మనం అందరం చేసేది ఎగ్జామ్లో, టెన్షన్లో, రైట్. అండ్ లాస్ట్ వన్, పర్ఫెక్ట్ స్క్వేర్స్. పర్ఫెక్ట్ స్క్వేర్స్ కావాలంటే అండి సింపుల్. మీరు 1152 ఏం రాశారు? 2⁻7 × 3² రాశారు. ఎన్ని పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉంటాయి అంటే ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే మీకు చెప్పాను ప్రైమ్ నంబర్స్ కాన్సెప్ట్లో, హౌ టు కన్వర్ట్ ఎ గివెన్ నెంబర్ ఇంటూ ప్రైమ్ నంబర్స్ కాన్సెప్ట్లో చెప్పాను. పర్ఫెక్ట్ నెంబర్ కావాలంటే ఒక నెంబర్ని ప్రైమ్ నెంబర్ బేస్లో రాసినప్పుడు పవర్స్ ఈవెన్ నంబర్స్ అయి ఉండాలి అని చెప్పాను. అవునండి. ఇప్పుడు 7 ఉంది. 7 వరకు ఎన్ని ఈవెన్ నంబర్స్ వస్తాయండి? ఇప్పుడు 2⁻7 తీసుకుంటే 7 వరకు ఎన్ని ఈవెన్ నంబర్స్ వస్తాయి? 0 1 ఇంక్లూడింగ్ 0, తర్వాత 1 కాదు 2 4 6 అంతే. సో ఎన్ని వస్తాయి? 4 వస్తాయి అనమాట. మీరు కావాలంటే 2⁻7 అంటే దాన్ని మనం ఏం రాయొచ్చు? నేను పవర్స్ 7 వరకు ఎన్ని వస్తాయి అంటే 0 2 4 6 అంటే ఇన్ అదర్ వర్డ్స్ 2⁻0 అండి. 2⁻0 1 పర్ఫెక్ట్ స్క్వేరే కదా. 2² 4 పర్ఫెక్ట్ స్క్వేరే కదా. 2⁻4 16 పర్ఫెక్ట్ స్క్వేరే కదా. ఎస్. 2⁻6 64 పర్ఫెక్ట్ స్క్వేరే కదా. అది నేను చెప్తుంది. అంటే మీకు ఈ పర్ఫెక్ట్ స్క్వేర్స్ కావాలంటే ఈ ఉన్న పవర్ 7 వరకు 0 to 7లో ఎన్ని ఈవెన్ నంబర్స్ ఉంటాయో అన్ని రాసుకోండి. ఇక్కడ 4 ఉంటాయి. ఇప్పుడు 3² ఉందండి అంటే పవర్ 2 ఉంది. 2 ఉంది కాబట్టి 0 to 2కి ఎన్ని ఈవెన్ నంబర్స్ ఉంటాయి? 0 to 2 ఈవెన్ నంబర్స్ ఉంటాయి. అది ఏంటిది? 3⁻0 1 పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. 3⁻1 3 కాదు, 3² 9 అవుతుంది కాబట్టి 2 ఉంటాయి. సో 4 × 2 మొత్తం ఎన్ని అవుతాయండి? 8 పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉంటాయి. సో మన ఆన్సర్ ఎన్ని అవుతుంది? 8 అవుతుంది. సో ఎన్ని నంబర్స్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉంటాయి అంటే మనం ఏం చేయాలి? ప్రైమ్ నంబర్స్ రూపంలో రాసుకున్న తర్వాత పవర్స్ ఎంత ఉంటుందో 0 నుంచి ఆ నంబర్ వరకు ఎన్ని ఈవెన్ నంబర్స్ వస్తాయి ఇంక్లూడింగ్ 0 ఈ 0 మర్చిపోవద్దండి, తీసుకోవాలన్నమాట. 7 ఉంది కాబట్టి 0 2 4 6 4 ఆప్షన్స్. 3² ఉంది కాబట్టి 0 to 2 అంటే 0 to 2 ఆప్షన్స్. టోటల్ 4 × 2 8 ఫ్యాక్టర్స్ ఉంటాయి, రైట్. 8 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏంటి ఇది? పర్ఫెక్ట్ స్క్వేర్ అయిన ఫ్యాక్టర్స్ అనమాట.
సో మన ఆన్సర్ 8 ఇట్లా ఇస్తారు. సపోజ్ రేపు మీకు క్యూబ్స్ ఇచ్చారనుకోండి, క్యూబ్స్ కావాలంటే ఏం కావాలి? పవర్స్ ఆఫ్ 3 కావాలి. సో 3 అండ్ ఇట్స్ మల్టిపుల్స్ తీసుకోండి. ఇట్లా మీరు మీకు బేసిక్ కాన్సెప్ట్ తెలిస్తే ఎగ్జామినర్ క్వెషన్ ఎట్లా ట్విస్ట్ చేసినా కూడా మీరు ఆలోచించి చెప్పగలగాలన్నమాట. అది ఈ నంబర్ చాప్టర్‌కి చాలా ఇంపార్టెంట్. ఓకే స్టూడెంట్స్, ఇది మనకి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ మీద కొన్ని క్వెషన్స్ అన్నమాట. ఇంకొక వీడియోలో కలుద్దాము. ఈలోపు మీకు ఏమైనా క్వెషన్స్ ఉంటే, డౌట్స్ ఉంటే నాకు మెయిల్ చేయండి sr.gorentlawon@gmail.comకి. అట్లనే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్‌లో @srgorentlawon నన్ను రీచ్ కావచ్చు. స్టూడెంట్స్, మీరు ఈ ఛానల్ గాని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి మీరు మిస్ కాకుండా చూడొచ్చు. రైట్? తర్వాత వీడియోలో కలుద్దాము. థాంక్ యూ.